నీట్ 2026 పేపర్ లీకేజ్ ఘటనలో పూణేలో కులకర్ణి అనేటువంటి ఒక ప్రొఫెసర్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పేపర్ ప్రిపేర్ చేయడంలోనూ ఈ ప్రొఫెసర్ చాలా కీలక బాధ్యత వహించినట్టుగా తెలుస్తుంది. సో, లీకేజ్ ఘటనలోనూ ఆరోపణలు రావడంతో ఆయన అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. లక్షల మంది విద్యార్థులు, ఆ విద్యార్థుల వెనక తల్లిదండ్రుల ఆశలు. రాత్రనక, పగలనక నీట్‌కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత జస్ట్ ఒక్కసారి పేపర్ లీక్ చేసి వాళ్ళ ఆశలను గల్లంతు చేస్తూ ఉన్నారు ఇలాంటి నిందితులు. కానీ మరోవైపు ఈ నిందితులు మాత్రం కేసులు నమోదయ్యాక వారి పరిస్థితి ఎట్లా ఉంది? 2024 బీహార్‌లో ఇలానే నీట్ పేపర్ లీక్ అయింది. అప్పుడు సాల్వార్ అనేటువంటి ముఠా అక్కడ ఈ పేపర్ లీక్ చేసి ఇతర రాష్ట్రాలకు, కొంతమంది విద్యార్థులకు 30,00,000, 50,00,000 రూపాయలకు కూడా అమ్మినట్టుగా వార్తలొచ్చాయి. దీంతో పాటుగా కొన్ని కోచింగ్ సెంటర్‌లు కూడా ఈ లీకేజ్ ఘటనలో ఉన్నారంటూ 2024లో దేశవ్యాప్తంగా చర్చాంశమైంది. అయితే ఈ కేసులో 13 మందిపై ఎఫ్ఐఆర్ చేసింది సీబీఐ. 13 మందిలో ఎఫ్ఐఆర్ చేస్తే అందులో ఉన్నటువంటి ప్రధానమైన నిందితులు సికిందర్ యాదవ్, అనురాగ్ యాదవ్ ఈ ఇద్దరికీ కూడా బెయిలొచ్చింది. దాని తర్వాత కింగ్ పిన్‌గా వ్యవహరించారంటూ సంజీవ్ ముఖియా అనేటువంటి వ్యక్తిపై కూడా ఆరోపణలొచ్చాయి. తనని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. కానీ అదుపులోకి తీసుకున్న తర్వాత 90 రోజుల పాటు ఛార్జ్ షీట్ వేయలేకపోవడంతో దానికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. సో, అతను కూడా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. సంజీవ్ ముఖియా నేరుగా పేపర్ లీకేజ్ ఘటనలో పాల్గొన్నట్టు ఆధారాలు ఏమీ లేకపోవడం వల్లే ఛార్జ్ షీట్ వేయలేదని సీబీఐ కూడా చెప్తూ వచ్చింది. ఇప్పుడు 2026 ఘటనలోనూ 7 మందిని అదుపులోకి తీసుకుంది సీబీఐ. మరికొంతమంది అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒకవైపు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నీట్ పేపర్ లీకేజ్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే మానసిక క్షోభకు గురవుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటే, మరోవైపు లీక్ చేసి లక్షల రూపాయలను గడించినటువంటి నిందితులు మాత్రం ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరగడం నిజంగా అందరిని కలిచివేస్తుంది. మరి ఇది మన వ్యవస్థలోని లోపాలా? లేదంటే పాలకుల నిర్లక్ష్యమా?